ఈ 151 వీడియోతో మనము యూనిట్ 3 స్టార్ట్ చేద్దామండి. యూనిట్ 3లో మనకి స్టార్టింగ్ టాపిక్ అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్ ట్రేడ్ సెంటర్స్. ఆ రెండు కలిపి ఒకటే టాపిక్ కింద తీసుకోండి. ఎందుకంటే యూరోపియన్స్ రావడం, వాళ్ళు వచ్చేందే వర్తకం గురించి, ట్రేడ్ గురించి కాబట్టి న్యాచురల్గా వాళ్ళు ప్లేస్ చేసిన ట్రేడ్ సెంటర్స్. అందులో మనకి ప్రధానంగా నలుగురు పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అదే ఆర్డర్లో వచ్చారు. ఫస్ట్ వీడియో నేను పోర్చుగీస్ గురించి చేస్తాను, తర్వాత వీడియో డచ్, తర్వాత వీడియో ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్, ఇంకా తర్వాత మనం ఆంధ్ర అండ్ ద కంపెనీ టాపిక్లోకి వెళ్తాం. సో ఈ వీడియోలో పోర్చుగీస్ వాళ్ళు వే బిహైండ్, చాలా ఎర్లీగా వచ్చేస్తారు కదా పోర్చుగీస్ వాళ్ళు. With the capture of the Constantinople in 1514-53 by the Turks, the overland route to India was closed. అంటే అప్పుడు దాకా ల్యాండ్ ద్వారా యూరోప్ నుంచి ల్యాండ్ మీద ట్రేడ్ చేస్తున్న వాళ్ళందరినీ ఇక్కడ ఈ కాన్స్టాంటినోపోల్ని టర్క్స్ ఎప్పుడైతే ఆక్యుపై చేస్తారో ద ల్యాండ్ రూట్ వాస్ క్లోజ్డ్ అనమాట టు ఇండియా. అండ్ ఇండియాతో వాళ్ళకి వ్యాపారం చాలా అవసరం యూరోపియన్స్కి. అది మనకు తెలుసు, ముఖ్యంగా స్పైసెస్, ఇంకా అదర్ ఐటమ్స్ మనం ఆల్రెడీ చాలా వీడియోలో చూసుకుంటూ వచ్చాం కదా, వజ్రాలు, ఆల్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు దాకా చూసిన వీడియోలన్నీ కూడా వీ సా మెనీ ఫారెన్ ట్రావెలర్స్ కమింగ్ టు ఇండియా ఫర్ ట్రేడ్. అందుకని అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు లీడ్ తీసుకుంటారు అనమాట ఇన్ డిస్కవరింగ్ ద సీ రూట్ టు ఇండియా. అందులో లీడ్ తీసుకున్న వాళ్ళు ఈ ప్రిన్స్ హెన్రీ ఆఫ్ పోర్చుగల్ అని అతను, ఇతన్ని ఆల్సో కాల్డ్ నావిగేటర్ కూడా అంటారంట. ఈ ప్రిన్స్ హెన్రీ ఆఫ్ పోర్చుగల్ని ద నావిగేటర్ అంటారు. ఇతను వాళ్ళ పోర్చుగీస్ సైలర్స్ని ఇన్స్పైర్ చేసి ఎంకరేజ్ చేశాడు అనమాట. ఎలాంటి బాబు ఇండియాని సీ రూట్ అని కనుక్కోండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తే మనోడు యాక్చువల్గా స్పెయిన్ నుంచి కొలంబస్ వస్తాడు. స్పెయిన్ నుంచి కొలంబస్ వచ్చి అటు అమెరికా వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ ఇండియా కోసం ట్రై చేయడంతో బట్ హీ ఫైనలీ ఫైండ్స్ అమెరికా, కొలంబస్. ఇంగ్లీష్ మూవీ ఒకటి వచ్చిందండి, కాంక్వెస్ట్ ఆఫ్ ప్యారడైజ్ అని. ఆ మూవీ ఈ కొలంబస్ గురించి అది ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ ఉంటే యూట్యూబ్లో ఉంది ఫుల్ వీడియో, కాంక్వెస్ట్ ఆఫ్ ప్యారడైజ్ అని మూవీ, పాతలేండి. ఓకే, నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ పోర్చుగీస్ అండ్ ఇండియా. మొత్తానికి ప్రిన్స్ హెన్రీ గారి ఎఫర్ట్స్ 1498లో ఈ వాస్కో డి గామా గారు కాలికట్ అరైవ్ అయ్యారు. అక్కడితో ఒక సీ రూట్ వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్, సౌత్ ఆఫ్రికాని ఇలా చుట్టూ తిరిగి వచ్చి మొత్తానికి ఇండియాకి సీ రూట్ కనుక్కున్నాడు వాస్కో డి గామా. అరైవ్డ్ అట్ కాలికట్. ద పోర్చుగీస్ వర్ వెల్ రిసీవ్డ్ బై జామోరిన్, ద కింగ్ రాజా ఆఫ్ కాలికట్. ఆ తర్వాత వెంటనే కాలికట్లో, కొచ్చిన్లో, కన్ననూరులో వాళ్ళ సెటిల్మెంట్స్ ఏర్పరచుకున్నారు పోర్చుగీస్ వాళ్ళు. 1500 అంటే 1498 కదా మనం ఉన్నది, 1500 to 1509 వరకు కూడా వీళ్ళు మెయిన్ ఇండియన్ ఓషన్ మీద కంట్రోల్ కోసం ట్రై చేశారు. ఇండియన్ ఓషన్ మీద అంటే ల్యాండ్ని ఆక్యుపై చేద్దామన్న ఆలోచన లేదు ఇంకా. అందుకనే బేస్ని కూడా కొచ్చిన్లో 1503లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతా వెస్ట్ కోస్ట్లోనే ఉన్నారు ఇంకా. ఆ తర్వాత ఈ ఫ్రాన్సిస్ డి అల్మేడా, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ పొజిషన్స్ ఇన్ ఇండియా, కొచ్చిన్ వస్తాడు. అంటే సమ్ అరౌండ్ 1504లో ఫ్రాన్సిస్ డే అల్మేడా కేమ్ టు కొచ్చిన్ యాజ్ వైస్రాయ్ ఆఫ్ పోర్చుగీస్ పొజిషన్స్ ఇన్ ఇండియా. ఇతని పాలసీ ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ. బ్లూ వాటర్ పాలసీ అంటే హీ వాంట్ టు మెయింటైన్ సుప్రీమసీ ఓవర్ ద సీస్. అంటే హిందూ సముద్రం మీద ఇండియన్ ఓషన్లో సుప్రీమసీ ఉంటే చాలు అనుకున్నాడు, అంటే ఫర్ ద ట్రేడ్. బ్లూ వాటర్ పాలసీ అంటే అదనమాట. కానీ తర్వాత వచ్చిన అల్ఫాన్సో అల్బక్రకాయ్ తింటాం కదా మనం, రెడ్గా ఉంటాయి యాపిల్ లాగా. ఓకే, ద బ్లూ వాటర్ పాలసీ వాజ్ రివర్స్డ్ బై అల్ఫాన్సో డి ఆల్బుకర్క్. ఇడు అల్మేడా తర్వాత వస్తాడు ఆల్బుకర్క్. ఇతను మాత్రం ల్యాండ్ పొసెషన్స్ అంటే ఇంకా రాజులు ప్రదేశాలు అన్ని ఆక్రమిద్దామన్న ఉద్దేశంలో మొదలు పెడతాడు. సో అందులోనే ఆ భాగంలోనే ఫస్ట్ అల్ఫాన్సో డి ఆల్బుకర్క్ కాంకర్డ్